Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of John 4:24. ఈ రోజు మన ధ్యానం కొరకు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం నుండి తీసుకొనబడింది. Yeah, this is a well-known verse. ఇది మనందరికీ బాగా సుపరిచితమైన వచనం. God is a spirit, and they that worship him must worship in spirit and in truth. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. Religious men often seek to worship God through symbolic acts. చూడండి, ఒక మతపరమైన భక్తితో కూడిన వ్యక్తి ఎప్పుడు కూడా ఒక సాదృశ్య రూపంలో దేవుని ఆరాధించాలి అని కోరుతాడు. ఆయా కార్యాలను చేస్తూ దేవుని ఆరాధించాలి. Man made rituals, మానవ సంకల్పితమైనటువంటి కొన్ని ఆచారాలు, sometimes they are fleshly works, కొన్ని పర్యాయాలు శరీర సంబంధమైనటువంటి క్రియల వల్ల, sometimes they are emotional outbursts also, కొన్ని పర్యాయాలు భావోద్వేగంతో వారు చేసే పనులు. This is what religious people will do. ఇది మత సంబంధమైనటువంటి ప్రజలు చేసే పని. But God desires a worshipful heart that is clean before him. అయితే దేవుడు తన ఎదుట ఎంతో పవిత్రమైనటువంటి ఆరాధనతో నింపబడిన హృదయంతో ఆయన ఆరాధించాలని. Our hearts must be clean and dependent upon him. మన హృదయాలు పరిశుద్ధపరచబడినవై సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడినట్లుగా ఉండాలి. God wants our hearts to be submissive to him and full of humility and grace. దేవుడు మన యొక్క హృదయాలు ఆయనకు సంపూర్ణంగా లోపరుచుకున్నట్లుగా ఎంతో దీనత్వం తగ్గింపుతో కూడి ఆయనకు అప్పగించుకునేట్టుగా ఉండాలి అని కోరుతున్నాడు. God is eternal and God is spirit. దేవుడు శాశ్వతమైన దేవుడు, ఆయన ఆత్మే ఉన్న దేవుడు. And God made man in his own image and likeness. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మానవుని సృష్టించినాడు. That's why at the innermost core of man's innermost being we have a human spirit. ఆ కారణాన్ని బట్టి మానవుని యొక్క ఆంతర్యములో అక్కడ మనం ఆ ఆత్మను చూస్తున్నాం. And which was designed for spirit to spirit fellowship with our God. అక్కడ అంటే ఆత్మ దేవుని ఆత్మతో సహవాసము చేసేటువంటి ప్రదేశం. That is a mutual and loving communion with our heavenly Father. ఇది మన పరలోకపు తండ్రితో పరస్పరంగా సహవాసం చేయుట, సంభాషణ చేయుట ఉంటుంది. That's why in this context we can read Romans 8:16. అందుకని ఈ సందర్భంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాం. Yeah, that verse will flash forth some light on this truth. ఈ సత్యానికి ఆ వచనము మనకు కొంత వెలుగునిస్తుంది. The spirit itself beareth witness with our spirit that we are the children of God. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. Spirit and our spirit. ఆత్మ మరియు మన ఆత్మ. The spirit in us will take care of the communication with God's spirit. మనలో ఉన్న ఈ ఆత్మ దేవుని ఆత్మతో సంభాషణ జరిపిస్తుంది. Yeah, so if we want to talk to God, అంటే మనం దేవునితో మాట్లాడాలి అనుకుంటే, yeah, you have to understand the spirit's language. ఆత్మ యొక్క భాషను తెలుసుకొని ఉండాలి. If you want to understand God's spirit's language, you must have the spirit. దేవుని యొక్క ఆత్మ యొక్క భాష ఏమిటిదో తెలుసుకోవాలి అంటే నీలో ఆత్మ అనేది ఉండాలి. God in his grace had slowly and beautifully unveiled himself to his creation as our Father and Lord. దేవుడు తన కృపను బట్టి ఆయన మనకి తండ్రియు దేవుడునై ఉన్నాడని సృష్టికి ఆయన నెమ్మదిగా కనుపరుచుకుంటా ఉన్నాడు. And as our provider and our peace. ఆయన మనకి ఇచ్చేవాడుగాను మనకు సమాధానముగా కనపరుచుకుంటాడు. Yeah, he revealed himself as our healer and helper. ఆయన తనను తానుగా మనల్ని స్వస్థపరిచేవాడు, మనకి సహాయకుడు అని ఆయన బయలుపరుచుకుంటాడు. Yeah, as our shepherd and shield. ఆయన మనకి కాపరిగాను, మన కేడముగాను. And he also disclosed himself as our sanctifier. అంతేకాకుండా మనల్ని పరిశుద్ధపరిచేవాడుగా కూడా ఆయన కనపరుచుకుంటాడు. Our righteousness. మన యొక్క నీతిగా, our savior and our king. మనకి రక్షకుడుగా, మనకు రాజుగా. But God is spirit and man is flesh. అయితే దేవుడు ఆత్మై ఉన్నాడు, మానవుడు శరీరమై ఉన్నాడు. And God is not limited by our human failings and fleshly limitations. దేవుడు మానవ సంబంధమైనటువంటి తప్పిదాలు, మానవ సంబంధమైన వాటితో, శరీర సంబంధమైన వాటితో ఆయన పరిమితి చేయబడిన వాడు కాదు. God is invisible. దేవుడు అదృశ్యమైన He is eternal. ఆయన నిత్యమైన దేవుడు. He is omniscient and omnipresent. ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడైన దేవుడు. And he is not confined to a particular building. ఆయన ఒక ప్రత్యేకమైన ఫలానా ఆ కట్టడానికే పరిమితమైన వాడు ఏమి కాదు. And also he is not impressed by any outward show of religiosity. చూడండి, బయటికి కనబడేటువంటి మత భక్తి వలన ఆయన ఏం ప్రభావితం చేయబడేవాడు కాదు. And so in the fullness of time, అలాగే కాలము సంపూర్ణమైనప్పుడు God sent his only begotten son to redeem those who are under the law. దేవుడు తన సొంత కుమారుని పంపించాడు ధర్మశాస్త్ర శాపానికి గురైన వారిని విమోచించడానికి. That we might receive the adoption of the sonship. తద్వారా ఆ దత్తపుత్ర
ఆత్మను మనం పొందడానికి, and to be returned into fellowship with our Creator. అలాగే మన యొక్క సృష్టికర్తతో మరలా సహవాసంలోనికి తీసుకొని రాబడదాం. Lord Jesus Christ has not come to this world, this relationship would not be established. యేసుక్రీస్తు ప్రభువే గాని ఈ లోకానికి రాకపోయినుంటే ఈ సంబంధము దేవునితో మనకు ఏర్పడి ఉండేది కాదు. And we cannot call ourselves as the sons of God. ఇక మనము దేవుని పిల్లలము అని చెప్పుకునే వాళ్ళం కాదు. So to receive this sonship, he has come and he once again re-established the fellowship with the Father. ఈ కుమారత్వాన్ని పొందడానికే ఆయన భూమి మీద దిగి వచ్చాడు, మరలా తండ్రితో మన సంబంధాన్ని సహవాసాన్ని ఏర్పాటు చేసినాడు. Not only that, to teach us how to worship our Father in heaven in spirit and in truth. అంత మాత్రమే కాకుండా పరలోకమందున మన తండ్రిని ఆత్మతోను సత్యంతోను ఏ విధంగా ఆరాధన చేయాలో కూడా ఆయన చూపించారు. Because God is spirit and they that worship God must worship him in spirit and in truth. ఎందుకనగా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవాలి. There must be no selfish or hidden agenda. ఇక్కడ ఏమాత్రము స్వార్థమే గాని మన సొంత ఆలోచన తలంపులు ఉండకూడదు. There should not be any religious pride or hypocritical heart. మత సంబంధమైనటువంటి భక్తి గాని లేకపోతే వేషధారణతో కూడినటువంటి ఆ మనసు ఉండకూడదు. And our worship does not require a series of religious rituals, nor is it necessary to have an appointed place of worship. మన యొక్క ఆరాధనకి మత సంబంధమైనటువంటి కార్యకలాపాలు గాని ఫలానా ప్రాంతము అక్కడ నుండి చేస్తేనే ఆరాధన ఇలాంటివి ఉండకూడదు. You can worship him anywhere. నువ్వు ఎక్కడైనా ఆరాధన చేయవచ్చు. There is no ritual in it. You need not go to a particular place. ఒక ఆచారం అనేది ఏమీ లేదు. ఫలానా ప్రాంతానికి ప్రదేశానికి వెళ్ళి ఆరాధన చేయాలి అనేటువంటి నియమం What లేదు. God demands. దేవుడు ఏమి కోరుతున్నాడు? God is spirit and they that worship him must worship him in spirit and in truth. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించేవారు అంతే. Though man looks on the outside and is drawn to religious acts of pomp and ceremony, మానవుడు వెలుపటి విషయాలను చూస్తూ మత సంబంధమైనటువంటి ఆ వైభవంతో చేయబడేటువంటి ఆ కార్యాల గురించి చూసినప్పటికీ some of the places will be seeing, కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తాం కదా, oh, have heavy decoration. ఎంతో ఎక్కువైనటువంటి అలంకారం Oh, ఉంటుంది. even in the churches also. సంఘ మందిరాల్లో కూడా Oh, ఉంటుంది. man may be seeing all these outward things. కాబట్టి మనుషుడు ఈ వెలుపటి అలంకారాలు ఇవన్నీ చూడొచ్చు. But God looks on the heart అయితే దేవుడు and delights in the one that approaches him humbly. అయితే దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. అంతేకాదు ఎవరు దీనిలో తగ్గించుకొని ఆయన చెంతకు వస్తారో అలాంటి వారిని Who will దృష్టిస్తున్నాడు. approach him reverently in the fear of the Lord. దేవుని యందలి భయముతో భయభక్తులతో ఆయనను సమీపిస్తున్నారు వాళ్ళని చూస్తారు. For God is close to those who are humble in heart. చూడండి, ఎవరైతే హృదయంలో దీనులై ఉంటారో అలాంటి వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. Yeah, he ఆసన్నుడై. saves those who are crushed in their spirit. చూడండి, ఎవరైతే ఆత్మలో నలిగిపోయి ఉంటారో అలాంటి వారిని ఆయన రక్షిస్తాడు. And he feeds them that are hungry for him. మరి ఆయన కొరకు ఆకలి దప్పులు గల వారిని ఆయన పోషిస్తాడు, ఆకలి తీరుస్తాడు. And the streams of his living water will flow in and through the man or woman that worships the Lord in spirit and in truth. ఆత్మతో సత్యంతో ఆరాధించే వ్యక్తిలోనికి ఆయన యొక్క జీవ జలములు నది వలె ప్రవహిస్తూ ఉంటాయి. Every Sunday ప్రతి ఆదివారము in India, భారతదేశంలో an estimated 3 to 4 crores of Indians will attend the church or synagogue. ఇంచుమించుగా 3 నుండి 4 కోట్ల మంది మందిరాల్లో లేదా సమాజ మందిరాల్లో చేరి ఆరాధన Churches. సంఘాలలో వాళ్ళు ఆరాధన చేస్తుంటారు. Christians. క్రైస్తవులైన వారు And they think worship is important. వాళ్ళు అనుకుంటారు ఆరాధన అనేది ప్రాముఖ్యమైనది. What the weekly service does is to enable us to focus on God. చూడండి, వారం వారం చేసేటువంటి ఈ సేవ పరిచర్య దేవుని పైన మన దృష్టి నిలిపేదిగా చేస్తుంది. When that happens, ఆ విధంగా జరిగినప్పుడు some wonderful things will happen. కొన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. Focusing on God provides perspective to face our problems. దేవుని పైన మన దృష్టి ఉంచడం అనేది మన యొక్క సమస్యలని సమస్యలుగా అది How to face them. ఏ విధంగా ఈ సమస్యలను ఎదుర్కోవాలి అనేది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. Focusing on God uplifts and strengthens us for the coming week. దేవుని పైన మన దృష్టి నిలుపుతా వచ్చే వారం రాబోయే దినాల కొరకు సిద్ధపరుస్తుంది. Facing on God enables us to establish sound values and beliefs. కాబట్టి దేవుని పైన దృష్టి ఉంచడం వలన మన నమ్మిక ఎట్లా విలువ కలిగిన వాటిని మనకు కలిగిస్తుంది. Some value based life we can lead. ఒక విలువైనటువంటి జీవితాన్ని మనం జీవించేటట్లుగా It సహాయపడుతుంది. also draws the seekers to Christ. అంతేకాకుండా వెతుకుతున్న వారిని అది క్రీస్తు చెంతకు నడిపిస్తుంది. If we are interested in enjoying such benefits, we need to understand what worship is
and how God wants it to render it. ఇలాంటి మేలును మనము పొందాలి, అనుభవించాలంటే దేవుడు ఏది కోరుతున్నాడో ఆ విధంగా మనం ఆయనని ఆరాధించేవారమై ఉండాలి. This section of John's Gospel, that is 4th chapter, యోహాను సువార్త 4వ అధ్యాయంలోని ఈ భాగము it is the most comprehensive passage in the entire New Testament on worship. క్రొత్త నిబంధన అంతటిలో కూడా ఆరాధనకు సంబంధించినటువంటి అనేక వస్తువుల సముదాయంగా అనేక విషయాలు ఇక్కడ ఉన్నాయి. Stressing on worship. ఆరాధన గురించి అది నొక్కి చెప్పేదిగా ఉంది. If you read those 5 verses, that is 4th chapter 19 to 24. ఈ 4వ అధ్యాయంలోను 19 నుండి 24 వచనాలు, ఈ 6 వచనాలు మీరు చదివితే in those 6 verses, ఈ 6 వచనాల్లో 10 times the word worship comes. ఆరాధన అనే ఈ పదం, ఈ మాట 10 సార్లు వస్తుంది. What does it mean? అంటే అర్థం ఏమిటి? Nowhere in other verses, ఇక ఎక్కడ వేరే ఇతర వచనాల్లో లేని మాట. so much stress is not given to worship. ఆరాధనకి ఇంతగా నొక్కి చెప్పినట్టు లేదు. In 6 verses 10 times while talking to a Samaritan woman. ఈ 6 వచనాల్లో 10 సార్లు ఆరాధనను గురించి, అది కూడా సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భంలో ప్రస్తావించారు. Jesus begins to discuss with an outcast, immoral Samaritan woman about the only worship that is acceptable to God. యేసు ప్రభువారు వెలివేయబడిన పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీతో కేవలం ఆరాధన గురించి, అది నిజమైన ఆరాధన గురించి తనతో Acceptable to God. దేవునికి అంగీకార యోగ్యమైన ఈ ఆరాధన గురించి మాట్లాడు. True worship. నిజమైన ఆరాధన. What is it? అదేమిటి? Do we do it? మనం అది చేస్తున్నామా? What can we do to make sure that we are truly worshiping God? మనం నిజముగా దేవుని ఆరాధిస్తున్నాము అనే దానికి ఏంటి జరుగుతుంది? In his discussion with the Samaritan woman, సమరయ స్త్రీతో ఆయన సంభాషిస్తున్నారు. the Lord makes it clear that worship was and is an issue of heart. చూడండి, ప్రభు చెప్తున్నప్పుడు అంత పూర్వం జరిగిన ఆరాధన, ఇప్పుడు జరుగుబడుతున్న ఈ ఆరాధన హృదయ సంబంధమైనది అని తనకు చెప్పాడు. Jesus said, యేసు ప్రభు వారు చెప్పిన మాట, true worshippers worship the Father in spirit and in truth. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధిస్తారు. And what more he says? ఇంకేమంటాడు? The Father is seeking such to worship him. తండ్రి అలాంటి వారిని, అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. That's why he says, అందుకని ఆయన చెప్తున్నాడు, God is a spirit and they that worship him must worship him in spirit and in truth. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవాలి. See the root meaning. చూడండి ఇక్కడ దీని ఆ వేరులో ఉన్నటువంటి అర్థాన్ని. Our English word worship comes from, ఇంగ్లీష్లో ఆరాధన అనే ఈ పదం వర్షిప్ అనేది ఎక్కడి నుండి వస్తుందంటే వర్త్, యోగ్యమైనది. that is which emphasizes the intrinsic worth of God. అంటే ఇది దేవుడు ఎంతగా యోగ్యమై ఉన్నవాడో దాని గురించి నొక్కి చెప్తూ, And second word, రెండో మాట ship comes from the word shape. షిప్ అనేది షేప్, ఆకారం నుండి వస్తుంది. That is the shape or order of the worth being given to God. అనగా దేవునికి యోగ్యమైనది మనం సమర్పించే దాని గురించి. Yeah, about 15 different Hebrew and Greek words are translated worship in the Bible. బైబిల్ గ్రంథంలో ఆరాధనకు సంబంధించి 15 అర్థాలు హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో కూడా ఇవ్వబడ్డాయి. See the basic principles about worship. ఆరాధన గురించి ప్రాథమికమైన నియమాలు చూడండి. Number 1, మొదటిది, God seeks our worship. దేవుడు మన ఆరాధన కోరుతున్నాడు, వెతుకుతున్నాడు. The area where Jesus and this woman talked was rich in tradition. ఎక్కడైతే యేసు ప్రభువారు ఈ సమరయ స్త్రీ సంభాషణ జరుపుతున్నారో ఆ ప్రాంతం అనేది ఈ ఆచారాలకి అది కేంద్రంగా ఉన్నది. Earlier, అంతకు పూర్వము Abraham worshipped there. అబ్రహాము అక్కడ ఆరాధన చేసినాడు. Jacob worshipped there. It is known as Jacob's well. యాకోబు ఆరాధన చేసినాడు అక్కడ. యాకోబు బావి అనే మాట చెప్పబడింది. Now Jesus comes to this well in Samaria because the Father is seeking this woman to become a worshipper. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ సమరయ ప్రాంతానికి వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకు? ఈ స్త్రీ దేవుని ఆరాధించాలి, ఆరాధన తెలుసుకోవాలి. God is seeking. దేవుడు వెతుకుతాడు. Here Abraham worship. ఇక్కడ అబ్రహాము ఆరాధన Here చేస్తున్నాడు. Jacob worship. యాకోబు I ఆరాధన want the చేస్తున్నాడు. Samaritan woman also to worship here. God is seeking that woman and sent his son Lord Jesus. ఇక్కడ ఈ సమరయ స్త్రీ కూడా దేవుని ఆరాధించాలని దేవుడు వెతుక్కుంటూ, ఆ సమరయ స్త్రీని వెతుక్కుంటూ వచ్చాడు. అక్కడ యేసు ప్రభువుని పంపించాడు. Because he is seeking such worshippers. ఎందుకనగా ఆ విధంగా ఆరాధించే వారిని ఆయన వెతుకుతా ఉన్నాడు. He is still seeking those who will become true worshippers. ఇంకను ఆయన వెతుకుతూనే ఉన్నాడు. యథార్థంగా సత్యముతో ఆరాధించే వారి కొరకు ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. One of the marks of true conversion is that the Lord has turned us into the people who delight in worshiping him. నిజమైనటువంటి మార్పు జరిగింది అనే దానికి ప్రభు ఆరాధించేవారు
ఆరాధించే వారిని వెతుకుతున్నాడు. ఎవరైతే దేవునికి ఆ ఆత్మతోను లేదా యథార్థంగా ఆరాధిస్తారు. Delight in worshiping the Lord, then that shows that you are truly converted. దేవుని ఆరాధించే విషయంలో సంతోషించినట్లయితే, ఆనందించేవాడైతే నీవు నిజంగా మార్పు పొందినవాడు అని తెలుస్తుంది. That's why in Psalm 95, అందుకనే 95వ కీర్తనలో verses 6 and 7 says, 6-7 వచనాల్లో రాయబడింది, "Oh come, let us worship and bow down, let us kneel before the Lord our Maker, for he is our God, and we are the people of his pasture, and the sheep of his hand." 95, 6 and 7. 95వ కీర్తన 6-7 వచనాల్లో, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. So not only God seeks our worship, దేవుడు మన ఆరాధన కోరడం మాత్రమే కాకుండా, secondly, రెండవది God cares about our worship. మన ఆరాధన గురించి ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు. What in 4:22 it is written, 4వ God's gospel, యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో ఏమని రాయబడింది, "Ye worship ye know not what." మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. Her worship was based on ignorance. ఆమె యొక్క ఆరాధన అజ్ఞానం పై ఆధారపడింది. Today, like Muslims, ఈ రోజు మహమ్మదీయుల వలె the Samaritans also accepted the books of Moses. సమరయులు కూడా మోషే రాసినటువంటి ఆ గ్రంథాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. Those first five books they accept. ఆ 5 గ్రంథాలను, మొదటి 5 పుస్తకాలని వాళ్ళు అంగీకరిస్తారు. We may call it as Torah or something. దాని తోరా అని కూడా చెప్తుంటారు. So they rejected the writings of the prophets. అయితే ప్రవక్తలు రాసిన ఆ మాటల్ని తృణీకరించారు. And these writings of prophets revealed the coming of Messiah. ఈ ప్రవక్తలు రాసిన మాటలేమో రాబోయే మెస్సయ గురించి బయలుపరుస్తున్నాయి. What does it mean? అంటే అర్థం ఏమిటి? They worshipped in spirit but not in truth. వారు ఆత్మతో ఆరాధన చేశారే గాని సత్యంతో ఆరాధన చేయలేదు. Their worship was sincere. వారి యొక్క ఆరాధన యథార్థంగా చేసినది. Even today when we see the Muslims or even the Samaritans, ఈ రోజు కూడా ముస్లిమ్స్ గాని సమరయులని గాని మనం చూస్తే very sincerely they worship, ఎంత యథార్థముగా వాళ్ళు ఆరాధన చేస్తారు. but అయితే not in truth. సత్యముతో ఆరాధన There చేయరు. are many who are sincere in their worship today, ఈ రోజు కూడా చాలా మంది యథార్థముగా ఆరాధన చేసే వాళ్ళే ఉన్నారు. but they are sincerely wrong. అయితే వారు యథార్థంగా తప్పులో ఉన్నారు, తప్పు Their చేస్తున్నారు. worship is not in truth. వారు చేసే ఆరాధన సత్యముతో చేసినది కాదు. Why? ఎందుకు? Jesus is the truth. John 14:6. యేసు ప్రభువే సత్యమై ఉన్నాడు. యోహాను సువార్త 14:6. So not only God seeks our worship, కాబట్టి దేవుడు మన ఆరాధన కోరడం మాత్రమే not కాకుండా, only God cares about our worship, దేవుడు మన ఆరాధన గురించి పట్టింపు కలిగి ఉండడం మాత్రమే కాకుండా, but finally చివరిగా God teaches us to worship. దేవుడు ఆరాధన చేయుటకు మనకు బోధిస్తున్నాడు. He taught Adam and his family about the importance of the blood sacrifice. చూడండి, రక్తము అర్పించుట అనేది ఆదాము యొక్క సంతతి వారికి నేర్పించాడు ఆయన. Adam and his family, how to offer the blood sacrifice. ఆదాము తన కుటుంబం వారికి ఏ విధంగా ఈ రక్తంతో లేదా ఈ బలి అర్పించాలో అనేది ఆయన నేర్పించాడు. He demonstrated it in the lives of his people as he delivered them from the bondage of Egypt. తన ప్రజల జీవితంలో కూడా ఆయన దాన్ని ప్రదర్శించాడు. తన ప్రజలైన వారిని ఐగుప్తు బంధకాల నుండి విడిపించిన And he సందర్భంలో. incorporated within the law of Moses the importance of blood sacrifice. కాబట్టి రక్తమును బలి అర్పించడం అనేది మోషే యొక్క ఆ ధర్మశాస్త్రంలో కూడా ఆయన చేర్చినారు. Through దాన్ని further revelation of God's word, మరింత తర్వాత దేవుని యొక్క వాక్యంలో మరింత ప్రత్యక్షత కొరకు we understand that every sacrifice offered, whether on the altars of old, within the tabernacle, or as a part of temple worship, was a type of picture of ultimate sacrifice, Lord Jesus. మనం అర్పించే ప్రతి అర్పణ అది ఆ పురాతన కాలంలోనదైనా కానీ, బలులు అర్పించిన దానికైనా కానీ, సాదృశ్య రూపంగా అర్పించబడిన బలులు ఇవన్నీ కూడా రాబోయే దాని గురించిన సూచనగా ఉన్నాయి. And he is going to give his son as a sacrifice. ఆయన తన కుమారుని బలి అర్పణగా అర్పించబోతున్నాడు. Jesus is going to die on cross. యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించిన You ఉన్నాడు. can read Ephesians 2:13 later. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం తర్వాత So చదవండి. our worship should not be selfish. కాబట్టి మనం చేసే ఆరాధన స్వార్థముతో కూడినదే ఉండకూడదు. And our worship should not be traditional, what has been always done. మన ఆరాధన ఏదో అన్ని ఆచారం వలె ఉండకూడదు, ఎప్పుడు చేస్తున్నట్లుగా Our ఉండకూడదు. worship should seek to please God. మన ఆరాధనలో దేవుని సంతోషపరిచేటట్లుగా ఉండాలి. So what about our worship today? కాబట్టి ఈ రోజు మన ఆరాధన సంగతి ఏమిటి? Do we come before God in spirit and in truth? ఆత్మతోను సత్యంతోను దేవుని సన్నిధికి మనం వస్తున్నామా? Do we approach him on the basis of the shed blood of Lord
Jesus? యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన ఆ రక్తం ఆధారం చేసుకుని ఆయనను There is no సమీపిస్తున్నావా? other way to come to him. ఆయన చెంతకు రావడానికి మరే మార్గం లేదు. When we worship God in spirit and in truth, ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించినప్పుడు some wonderful things happen. అద్భుతమైనటువంటి సంగతులు జరిగినాయి. Yeah, what will happen? అవి జరుగుతాయి, అలాంటి అద్భుతం కార్యాలు Yes, we జరుగుతాయి. can face problems with a different perspective. మనం ఎదుర్కొనే ఈ సమస్యలు వేరే దృక్పథంతో మనం చూస్తాం. It uplifts and strengthens us for the coming week. కాబట్టి రాబోయే వారానికి కొరకే మనల్ని బలపరిచేదిగా లేవనెత్తేవిగా It ఉంటాయి. also draws us closer to Christ. అంతేకాదు క్రీస్తుకి మనల్ని ఇంకా సమీపంగా తెస్తుంది. So, brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, understanding the value of worship, let us rush to the house of God ఆరాధన యొక్క విలువ ఏమిటిదో అర్థం చేసుకుంటూ దేవుని మందిరానికి పరిగెత్తుకొని వెళ్దాం. and worship Him with a loud voice, బిగ్గరగా స్వరమెత్తి ఆయనను ఆరాధన but చేద్దాం. most important, in spirit and in truth. అయితే అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Thou art worthy of all our worship. మా ఆరాధనలన్నిటికీ నీవే యోగ్యుడవైనావు. Thou art not desiring traditional worship or religious worship. ప్రభా, అన్యాచారాల వలె ప్రభా ఆచారాలతో కూడిన ఆరాధన నీవు కోరడం లేదు. O Lord, Thou want to worship us in truth and in spirit. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని కోరుతున్నారు. Jesus is truth. యేసు ప్రభువే సత్యమైన. Knowing that truth, O Lord, we may worship Thee. ఈ సత్యాన్ని ఎరిగిన వారమై ఆరాధన చేయటకు సహాయం చేయి. And in spirit also. ఆత్మతోనూ ఆరాధన చేయడానికి సహాయం O చేయి. Lord, Thou art seeking such people. దేవా, అలాంటి వారిని మీరు వెతుకుతా This ఉన్నారు. morning, our O Lord, we may be enlisted in the list of such people. ఈ ఉదయకాలం అలాంటి ఆరాధికుల జాబితాలో చేర్చబడదుము గాక. O Lord, help us not to be hypocritical in our hearts. ఓ దేవా, మా హృదయాల్లో వేషధారణ ఉండకుండా చేయండి. Help us, O Lord, please save us from the traditional worship. ఓ ప్రభా, ఏదో ఆచారాలతో చేసే ఈ ఆరాధన నుండి మమ్మల్ని తప్పించండి. Thou art spirit. దేవా, నీవు ఆత్మై Help ఉన్నావు. us to worship Thee in spirit and in truth. ప్రభా, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయుటకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.